Welcome to Mihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. ఇప్పుడు నేను మీకు చూపించబోయే పిండి వంట అందరూ ఇష్టపడే బెల్లం గారె. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. మినపప్పు, బెల్లం, యాలకులు, వంట నూనె. ఇంత తక్కువ పదార్థాలతో ఎంతో రుచిగా ఉండే బెల్లం గారె చేసేద్దాం. కప్పు మినపప్పు తీసుకొని బాగా కడిగి 5 గంటల పాటు నానబెట్టాలి. నానబెట్టిన పప్పుని గ్రైండర్లోనో మిక్సీలోనో గారెల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు బెల్లం తీసుకొని ప్యాన్లో వేసి 1 గ్లాస్ నీళ్లు పోసి బెల్లం కరిగేలాగా ఉడకబెట్టాలి. దీనికి తీగపాకం రావాల్సిన అవసరం లేదు. 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు. ఈ గారెల పిండితో ఎన్నో రకాల గారెలు చేయొచ్చు. ఉడుకుతున్నప్పుడు యాలకుల పొడి వేయాలి. యాలకుల ఫ్లేవర్ బాగా పట్టేలాగా కలపాలి. ఈ బెల్లం గారిని కనుమ రోజు మినుము తినాలంటారు కనుక సంక్రాంతి అప్పుడు ఎక్కువగా చేసుకుంటారు. చూసారా బెల్లం ఎలా పొంగుతోందో? ఇంకా మనం వడకట్టేసుకోవడమే. బెల్లం ఎందుకు వడకట్టాలంటే బెల్లం తయారీలో వచ్చే చెత్త, రాళ్ళు అవన్నీ మనం వడకట్టడం వల్ల సెపరేట్ అయిపోతాయి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని గారెలు వేపడానికి తగినంత నూనె వేసుకుని వేడెక్కిన తర్వాత గారెలు వేయాలి. నేను ప్లాస్టిక్ పేపరో ఆకో లేకుండానే చేత్తో గారెలు ఎంత సులువుగా వేసేస్తున్నానో. ఒక గారి ఒకటికి తగలకుండా 2 వైపులా వేగేలాగా వేపాలి. గారెని 2 వైపులా తిప్పుతూ వేపాలి. గారెలు గోల్డెన్ కలర్ లో ఎంత బాగా ఉన్నాయో. ఇంకా మన గారెలు రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా నూనె పోయేలాగా ఓడబెట్టాలి. ఈ వేడి గారెలని బెల్లం పాకంలో వేయాలి. చల్లని గారెలు వేయొద్దండోయ్. పాకంలో వేసిన గారి నాని కలర్ ఎలా మారిందో చూసారా? ఇలా ఒక్కొక్క గారి పాకంలో వేసుకుని 1 గంట సేపు నానబెట్టుకుంటే అంతే. పండగ స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే స్పాంజీ లాగుండే బెల్లం గారె రెడీ. బెల్లం గారె ఎంత సాఫ్ట్ గా వచ్చిందో చూసారా? మిహారీస్ కిచెన్ ని లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.